మమత లాంటి ఓవర్ యాక్షన్ గ్యాంగ్కి ముందుగానే మన రాజ్యాంగ రూపకర్తలు పక్కా ప్లాన్డ్గానే చెప్పారు. అంబేద్కర్ గారు ఆనాడే అర్థం చేసుకునే రాశారు. ఎన్నికల్లో ఓడిపోయి అధికారం కోల్పోయిన ముఖ్యమంత్రి తాను రాజీనామా చేయబోనని మొండికేస్తే రాజ్యాంగం ప్రకారం గవర్నర్ తదుపరి కార్యాచరణ అమల్లోకి తీసుకొచ్చేయచ్చు. అధికారం రాజ్యాంగం గవర్నర్కి ఇచ్చింది. శాసనసభ అనేది శాశ్వత సభ కాదు. 5 ఏళ్ల కాలపరిమితి ముగియగానే శాసనసభ రద్దు అవుతుంది. తదుపరి ఎన్నికల్లో మెజార్టీ ఎమ్మెల్యేలు ఉన్న పార్టీని కొత్తగా ప్రభుత్వ ఏర్పాటు కోసం గవర్నర్ కోరతారు. పాత సీఎం రాజీనామా చేయాలని ఆదేశించవచ్చు. రాజీనామా చేయకపోతే పాత మంత్రి మండలి, కేబినెట్ మంత్రుల పదవులను గవర్నర్ రద్దు చేస్తారు. ఒకవేళ పాత ముఖ్యమంత్రి తనకు కొత్త ఎమ్మెల్యేలో సరిపడా బలం ఉందని విశ్వసిస్తే బల నిరూపణ చేసుకోవాలని గవర్నర్ ఆదేశించవచ్చు. అయితే తాజా ఎన్నికల్లో టీఎంసీ ఎమ్మెల్యేలకు వచ్చేటప్పటికి కనీసం సాధారణ మెజార్టీ కూడా లేదు. కాబట్టి ఆమెకి అడిగే సీను లేదు, ఇచ్చే ఇది లేదు. కాకపోతే నోటి తొత్తరతో ఇప్పుడు అవసరమైతే సుప్రీంకోర్టులు దాకా వెళ్తుంది. ఎన్ని చివాట్లు తిన్నా నిస్సిగ్గుగా దాన్ని ఆ వ్యవస్థల మీద బురద చల్లేటటువంటి బురదాగ్ర శ్రేణి నాయకురాలు ఆవిడ.